వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. ప్రస్తుతం మనతో వైసీపీ నాయకులు వంగవీటి నరేంద్ర గారు ఉన్నారు. ఒకసారి రీసెంట్గా జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు గురించి ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, సాయికృష్ణ కేసుకి సంబంధించి అంటే చాలా రకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రౌడీకి నేను సపోర్ట్ చేయాలా అంటూ కూడా ఆయన కొన్ని విమర్శలు చేస్తున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? సాయికృష్ణ లాకప్ డెత్ కేసు అనేది మేము ఒక పార్టీ పరంగానో లేదా ఒక కులపరంగానో మేము దాన్ని జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. కేవలం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీసులే దాన్ని వాళ్ళ హద్దులు దాటి కంట్రోల్ చేసేదానికన్నా వాళ్ళ హద్దులు దాటి ఒక మనిషిని లాకప్లో చంపేయటం అనేది వాళ్ళని ఎలా చూడాలి? మనం చంపేసినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా క్రిమినల్ కింద మనం డీల్ చేస్తాం. ఇప్పుడు ఇతను ఒక రౌడీ షీటర్ అయితే అతను చంపేసినటువంటి పోలీసులు ఇతని మించిన క్రిమినల్స్ వాళ్ళు పోనీ చంపేశారు, బాడీ కూడా ఇవ్వకుండా దాన్ని కంప్లీట్గా దహనం చేసేసి బూడిది కూడా తెలియకుండా సాక్ష్యాధారాలని మాయం చేసే దిశగా వీళ్ళు ప్లాన్ చేశారనంటే దీని వెనుక తప్పనిసరిగా ఏదో ఒక కుట్రకోణం ఉంటుంది. ఎందుకంటే సాక్ష్యాధారాలు మాయం చేశారంటే అసలు ఈ లాకప్ డెత్ చేయడానికి కారణం ఏంటి, ఆ సాక్ష్యాధారాలు మాయం చేయడానికి కారణం ఏంటి అనే విషయం మీదే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇన్వెస్టిగేషన్ తప్పనిసరిగా ఇది లోకల్ పోలీస్ ద్వారా అవ్వదు, సిబిఐ ఇవ్వాల్సినటువంటి కేసు ఇది అని చెప్పని ఆయన కూడా చాలా గట్టిగా దీని మీద నిలబడ్డారు. కానీ రోజు రోజుకి కేసులో జరుగుతున్నటువంటి ట్విస్ట్ ఏంటంటే ఆ మనిషి మాకు బాడీ కూడా ఇవ్వలేదు ఏం చెప్పని అని వాళ్ళ కుటుంబ సభ్యులే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేశారు. వేస్తే దానికి 2 వాయిదాలు పడింది. ఇవాళ అంటే నిన్నే 29వ తారీఖున దానికి 2వ వాయిదాలో వాళ్ళు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కూడా మళ్ళా 3 వారాల పాటు టైం తీసుకోవడం జరిగింది. టైం తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నిన్న 2 కానిస్టేబుల్స్ కూడా వచ్చి లొంగిపోయిన సందర్భం ఉంది కదా సార్, మరి అంటే ఇదొక వ్యూహాత్మకంగా జరుగుతుంది అంటారా? మేము మొదటి నుంచి అదే చెప్తున్నామండి. దీనిలో ఎక్కడా కూడా అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా సీసీటీవీ ఫుటేజెస్ అనేవి గతంలో జరిగినటువంటి కొన్ని నేరాల విషయంలో కానీ దాని గురించి ఆలోచించి ప్రతి ఒక్క పోలీస్ స్టేషను కనీసం 2 సంవత్సరాల పాటు సీసీటీవీ ఫుటేజ్ యొక్క బ్యాకప్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి అని చెప్పని చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తే ఇక్కడ కేవలం 1 నెల రోజులు యొక్క బ్యాకప్ సీసీటీవీ ఫుటేజెస్ మొత్తాన్ని మాయం చేశారంటే మరి దీని వెనుక కుట్రకోణం లేకుండా ఎట్లా ఉంటుంది? ఓకే, ఇంత పెద్ద హత్య అంటే దేశంలో ఎక్కడా కూడా ఇలాంటిది ఎప్పుడు జరగదు. లాకప్ డెత్లు అనేవి చాలా జరిగినాయి. దానికి సంబంధించి లాకప్ డెత్లకి జరిగినటువంటి తర్వాత పరిణామాలకు సంబంధించిన కేసులు మనకి తమిళనాడులో మదురైలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మనందరికీ తెలుసు. 9 మందికి ఉరిశిక్ష కూడా పడింది. ఇక్కడ బాడీ కూడా మాయం చేసేసి పూర్తిగా ఖననం చేసేసారంటే తప్పనిసరిగా ఇందులో కుట్రకోణం ఎందుకు లేదు? పోనీ దాని మీద ఇవాళ వరకు విజయవాడ కమిషనర్ గారు ఎందుకు ఇవాళ వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు? హోంమంత్రి గారు ఎందుకు స్పందించలేదు? డీజీపీ గారు ఎందుకు స్పందించలేదు? మరి వాళ్ళని పిలిపించుకుని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వెళ్ళి దీనిలో ఇంత పెద్ద కుట్ర జరిగింది, దీనిలో చాలా తప్పులు ఉన్నాయి, పోలీసుల యొక్క చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీన్ని తప్పనిసరిగా సిబిఐకి ఇవ్వాలని చెప్పని ఆయన ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లిన తర్వాత కలిసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా వాళ్ళని కలిసినాక ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? అసలు ఏం జరిగిందో ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదంటే తప్పనిసరిగా ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంది, వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీని వెనక రాజకీయ హస్తం కూడా ఉంది. వాళ్ళందరూ బయటికి రావాలంటే సిట్ ద్వారా బయటికి తేలేది కాదు, తప్పనిసరిగా సిబిఐకి ఇవ్వాల్సిందే, ఇస్తేనే మీకు బయటకు వస్తుంది. ఎందుకంటే ఒక్క నాగరాజు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక వ్యక్తి ఎందుకు చంపగలుగుతాడు? స్టేషన్లో ఎప్పుడు కూడా మినిమం 15 మెంబర్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరి మీద కూడా కేసు పెడితే వాళ్ళలో తప్పు చేయనటువంటి వాళ్ళే అప్రూవల్ కింద మారుతారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. అలా కాకుండా ఒక్క వ్యక్తి మీద పెట్టి దాన్ని మెల్లిమెల్లిగా నీరుగార్చే దిశగా తీసుకెళ్ళి ఎప్పుడైనా ఆ విషయం ఒక్క వ్యక్తి మీద పెట్టారన్నప్పుడే ఆ రోజు నీరు గారిపోయిందని అర్థమైపోయింది. మిగతా వాళ్ళని ఎవరిని బయటకు రానివ్వలేదు. అతనికి ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ఉండడం తెలిసింది. ఇంతమంది మీద పెట్టాల్సినటువంటి కేసుని దీన్ని ఆల్రెడీ బేరసారాలు కూడా చేశారని మనకు చాలా స్పష్టంగా తెలిసింది. కొంతమంది ఎవరో పొలిటికల్ లీడర్లు వచ్చారు, వీళ్ళందరూ జనసేనకు కూడా పనిచేశాను, చనిపోయినటువంటి కుర్రోడు వాళ్ళ మేనమామలు వాళ్ళ మేనత్తలు అందరూ కూడా పెద్దమ్మలు వాళ్ళందరూ
జనసేనకి చాలా కళ్ళు కట్టినటువంటి ఓటర్ల కింద వాళ్ళందరూ వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా చూపించారు. క్రియాశీలక సభ్యత్వాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పాను. వాళ్ళకి పవన్ కళ్యాణ్ స్పందిస్తాడని అనుకుంటే పవన్ కళ్యాణ్ ఏమంటారంటే తెల్లారులేస్తే అతను ఒక రేపిస్ట్, అతను ఒక రౌడీ షీటర్, అతని విషయంలో నేను స్పందించాలా అంటే ఎక్కడుంది ప్రూవ్ చేయమనండి. ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు దానికి అథెంటికేషన్గా ఏమైనా ఉండాలి కదా, ప్రూఫ్. అంటే సార్ ఇప్పుడు మీరు సాయి కృష్ణ అమాయకుడు అంటారా? అంటే కృష్ణలంకలో కూడా ఆయన మీద చాలా రకాల ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. చిన్నపిల్లని రేప్ చేశాడని ఒకటి, ఇద్దరిని హత్య చేశాడని ఒకటి, ఇలా చాలా రకాల డ్రగ్స్ విషయంలో కూడా ఆయన పాత్ర ఉంది అంటూ సాయి కృష్ణ మీద మరి వస్తున్నాయి కదా సార్, అదంతా నిజం కాదంటారా మీరు? నేను సాయి కృష్ణ అమాయకుడని నేను మాట్లాడట్లేదు. సాయి కృష్ణ మీద రౌడీ షీట్ ఉంది. అతను 5వ 6వ ముద్దాయి ఏది ఒక మర్డర్ కేసులో, దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ అయింది. అతని మీద వారెంట్ ఉంది. అతన్ని కోర్టుకి సరెండర్ చేయాలి. ఇంతేనా పోలీసులు చేయాల్సింది? లేదా అతను రాగానే నీ మీద రౌడీ షీట్ ఉంది, నువ్వు ఆల్రెడీ ఒక హత్య కేసులో ఉన్నావు, దాని పూర్వాపరాలు ఏం ఆలోచించకుండా నీకు శిక్ష డైరెక్ట్ మేమే వేస్తున్నామని చంపేసేసి పోనీ బాడీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వకుండా ఖననం చేయొచ్చు అనేది ఎక్కడన్నా మన లా అండ్ ఆర్డర్లో, మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడన్నా ఉందా? పోనీ రేపిస్ట్ అన్నారు, దానికి కూడా నేనే క్లారిటీ ఇచ్చాను. ఏ విధంగా అంటే అతను ఒక మైనర్ బాలికను రేప్ చేశాడని పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని పట్టుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, స్వయాన అతని మరదలు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారనే విషయం ఆ అమ్మాయి కూడా ఈ మధ్యకాలంలో ఈ వస్తున్నటువంటి కథనాలను బట్టి తను కూడా బయటకు వచ్చి మాట్లాడాలి తప్పదని చెప్పని మాట్లాడటం జరిగింది. నేను సాయికృష్ణ ఇద్దరం భావమరదలను, మేము ప్రేమించుకున్నాం. మా ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. ఒప్పుకోనందుకు నన్ను కౌన్సిలింగ్ పేరుతో పోలీసులు తీసుకెళ్ళి 2 రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకుని తర్వాత వాళ్ళ నాన్నగారికి ఏమని అబద్ధం చెప్పారంటే మీ అమ్మాయి మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, ఆ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు, 2-3 రోజులు ఆ అబ్బాయితోనే ఉంది, రూమ్లో 5-6 ఉంది అని అంటే ఆ అమ్మాయి మెడికల్ కేసు పెడితే పోక్సో కేసు కింద కోర్టులో మెడికల్ సర్టిఫికెట్స్ కూడా ఇదే పోలీసులు ప్రొడ్యూస్ చేశారు. ఆ అమ్మాయి మీద ఎటువంటి రేప్ అటెంప్ట్ అవ్వలేదని, చాలా అంటే ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఎక్కడ రాలేదని చెప్పని ఆ రిపోర్ట్స్తో సహా సబ్మిట్ చేస్తే కేసు కొట్టేశారు. ఇంకా అదే కేసు పట్టుకుని ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా ఒక మనిషి మీద ఉన్నటువంటి తప్పుడు కేసులు, అతని మీద 11 కేసులు ఉన్నాయి, దానిలో 9 కేసులు ఆల్రెడీ ఎక్విటల్. తప్పు చేసిన వాడైతే ఇన్నాటిలో ఎక్కడో చోట శిక్ష పడాలి కదా. అలా తప్పుడు కేసులు పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆ సాయి కృష్ణ తన బాధను వ్యక్తపరచుకున్నాడు అదే పోలీస్ స్టేషన్లో. వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ, వాళ్ళ పిన్నిలు కానీ, మామలు కానీ అందరూ కూడా ఆ పోలీస్ స్టేషన్కి దాని గురించి వెళ్ళారు. మాకు న్యాయం జరగాలి, మా ఓడి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, ఎందుకింత కక్షపూరితంగా చేస్తున్నారంటే అసలు ఈ సాయి కృష్ణ దేనికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈ కేసులు పెట్టి క్రాంతి కుమార్ అన్న అతను కూడా చంపేశారు. అతను అంటే చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకని చాలా స్పష్టంగా చెప్పాడు, మమ్మల్ని ఏవో పనులు చేయమంటున్నారు పోలీసు వాళ్ళు, మేము తట్టుకోలేకపోతున్నాం, వాళ్ళు మమ్మల్ని కొట్టి ఒప్పిస్తున్నారు. మరి అన్ని తప్పుడు కేసులు కదా, కాబట్టే కదా వాళ్ళు తట్టుకోలేక ఇదైపోతున్నారు. మీరు ఈ కేసులు ఓకే అయితే ప్రూవ్ చేయండి. పోక్సో కేసు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. దాన్నే పట్టుకుని మాట్లాడటానికి ఆయనకి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలండి. ఆ స్థాయిలో ఉండి మాట్లాడే వ్యక్తి అంటే తను నమ్మిన అంటే పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు. తను ఒక స్టేట్మెంట్ అనేశాడు రౌడీ షీటర్ అని, ఇక దానికి కట్టుబడి ఉండాలని చెప్పి నీకు అతని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళ కుటుంబం ఎంత క్షోభ అనుభవిస్తుంది చెప్పండి. పోనీ ఓకేనండి, అతను ఏదైనా కానీ శిక్షించే రైట్ మీకుందా? మీకు అర్హత ఉందా? బాడీని మాయం చేసే అర్హత మీకుందా? లేదు. కోర్టు పరిధిలో ఇవన్నీ తేలాల్సింది ఉన్నాయి. ఎక్కడా కూడా దానికి విచారణ జరగలేదు, ఏం జరగలేదు. శిక్ష మీరు వేసేశారు, కాల్ చేశారు. ఆ తల్లి ఏమడుగుతుంది? బూడిద అడుగుతుంది. మేము కూడా అదే అడుగుతున్నాం. ఒక తల్లి బాధని మేము అడుగుతున్నాం. దీనికి వాళ్ళు వైఎస్ఆర్సీపీ రౌడీలను ఎంకరేజ్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ కుల విషయాలు తీసుకొస్తుంది. మేమేం కుల విషయాలు తీసుకురాలేదే. ఇప్పుడు ఆ కుటుంబంతో నాకు పరిచయం ఉంది, దాన్ని మేము బయటికి తీసుకొచ్చాం.
దానికి మీరు కులం విషయం మీరు రుద్దేసేసి మా మీద తోస్తే మేము న్యాయం అడుగుతున్నాం, ఆ తల్లికి జరిగిన అన్యాయానికి మేము నిలబడతామని అన్నాం. మాకు సిబిఐ ఎంక్వైరీ జరగాలి అంతే.